హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్వీట్ చేస్తున్నానండి. ఇది గోధుమ పిండితో. ఏం స్వీట్ అంటే పనస్తోనలో చేసి చూపిస్తా మీకు. చూడండి, ఇదిగోండి కప్పు గోధుమ పిండి, కప్పు బెల్లం తీసుకున్నా. ఇది పాకం పట్టుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ కలుపుకోవటానికి. ఇప్పుడు కలిపి చూపిస్తా. గోధుమ పిండి చాలా బాగుంటాయండి పనస్తోనలో. ఇదిగోండి, పనస్తోనలకి పిండి ఇట్లా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట. కొంచెం కలుపుకొని ఇట్లా మెత్తగా ఇట్లా రెండుగా చేసుకోండి. నేను పనస్తోన ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. గోధుమ పిండితోనే ఇవి ముందట కట్ చేసుకోవాలి. ఇట్లా సన్నగా ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. చివరి దాకా, మధ్య దాకే. అటు అటు ఇటు కొంచెం కోనలు ఉంచాలన్నమాట, అవి ఒత్తుకోవటానికి. అట సన్నగా ఇట్లా పెట్టుకోండి. గోధుమ పిండితోనే ఈ పనస్తోనలు అంటారు వీటిని. అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఈ మధ్యలో ఘాట్లు అతుక్కోకుండా పిండి ఇట్లా వేసుకోవాలి. అప్పుడు అవి అతుక్కోవన్నమాట. ఇప్పుడు ఇది ఎలా వేసుకోండి, ఇలా ఇలా పెట్టుకోండి. సరే, ఇది ఇలా ఒత్తుకోండి. ఇక్కడ కొంచెం ఇక్కడ ఘాట్లు పెట్టలేదు కదా, ఇలా పెట్టుకోండి. ఇట్లా గట్టిగా ఇడిగిపోకుండా ఇటు చివర్లో వత్తండి. ఈ పనస్తోనలు అన్నమాట. చాలా బాగుంటాయి. ఇగో చూడండి, ఇగోండి ఇట్లా రావాలన్నమాట. ఇడిపోయి ఇవి నూనెలో వేయించుకోవాలి. నూనెలో వేయించుకొని పాకం పట్టుకోవాలి. చూసారా ఎట్లా ఉంది? ఏ మాదిరి ఉండాలన్నమాట పనస్తోనలో. అది ఇట్లా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటాయి. మొత్తం చేసినాక నేను చూపిస్తాను మీకు. ఈ చివర్లో ఏమన్నా ఇట్లా చివరి దాకా రాకూడదు అన్నమాట. ఈ కటింగ్ మధ్యలో దాకే రావాలి. చివరి కొంచెం అట్లా మెలిపెట్టుకోవాలి. ఇట్లా రావాలి తొనలుగా. మంచి స్వీట్ అన్నమాట. చాలా బాగుంటాయి.
ఇప్పుడు నేను పనస్తోనలో వేయించడం మొదలుపెట్టాను. ఇలా చేసుకోవాలన్నమాట పనస్తోనలో. ఇది గోధుమ పిండితో చేసుకున్నాం. చూపెట్టా కదా మీకు కలిపేటప్పుడు. ఇది గోధుమ పిండిదే చేసుకున్నాం. ఇప్పుడు వీటిని కాల్చుదాం. కొంచెం కప్పు పిండి గోధుమ పిండి తీసుకుంటే కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట. అందులోకి ఇది పాకం పట్టుకోవాలి. ఒక పొయ్యి మీద పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఇది నూనె కాగింది, వేద్దాం. జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. అది ఏడాలకుండా తొనలో ఇట్లా కాలాలి. కంగారు పడకుండా ఒకటి తర్వాత ఒకటి వేయించుకోండి. తర్వాత కొంచెం చూసారా ఎట్లా పొంగుతున్నాయో, కాలినాక తిప్పుకోండి. ఇలాగా చూడండి. ఈ పనస్తోనలు అన్నమాట. సూపర్గా వస్తాయి అసలు. అంటే బాగా కాలాలి. సన్న సెగ పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోమాకండి, మాడిపోతే. ఇవ్వండి ఇలా తీసుకొని ఒక్కొక్కటి ఇలా కాల్చుకోవాలి. ఇవి పనస్తోనలండి. ఇది యాలక్కాయల పొడి అన్నమాట. పాకంలో వేసుకోవాలి. ఇది ఎక్కువ పాకం రావసరలా, తీగ పాకం వస్తే చాలు. చూడండి, కొంచెం వస్తే చాలు, పాకం అయిపోయింది. చూడండి అట్లా రావాలి. ఇప్పుడు ఇవి కాలుతనేవి చూసుకోండి. ఇట్లా దోర కాల్చుకోవాలి, మరి మాడబెట్టుకోమాకండి. చూడండి, ఈ గులాబీ పూలు సరే ఇట్లా ఎర్రగా కాల్చుంది, బాగుంటాయి. ఈ గులాబీ పూలు కూడా చాలా బాగుంటాయండి. సేమ్ అదే పిండి, గోధుమ పిండి, పాకం పట్టుకోవటం, ఇట్లా వేసుకోవటం అంతే. ఒక పిండితో ఎన్నైనా చేయొచ్చు. ఇట్లా కాల్చండి. ఇవ్వండి మన గులాబీ పూలు అన్నమాట. ఇవి సరే అచ్చం గులాబీ పువ్వు లాగే ఉంటుంది, రేఖలు రేఖలు. ఇట్లా ఇవ్వండి. ఈ పాకంలో వేసాను అనమాట. ఇట్లా పాకంలో అయితే ఇది స్వీటు. అది పనస్తోనలు బాగుంటాయి. ఇదో రకం అన్నమాట, పనస్తోనలు అంటారు వీటిని. ఇదిగోండి, గోధుమ పిండితో 3 రకాల స్వీట్లు చేశాను నేను ఇవాళ. చూడండి, ఇవి ఏమన్నా పనస్తోనలు అన్నమాట. చూసారుగా, పాకంలో వేసినవి పనస్తోనలు. ఇవి ఏమన్నా గులాబీ పువ్వులు. చూడండి, గులాబీ రేకులు, గులాబీ పువ్వులాగే ఉంటుంది. చేసేటప్పుడు చూపెట్టాం, మీరు కూడా చూసుకొని పువ్వు ఎలా చేయాలో చూసుకోండి. ఇవి కూడా శుభ్రంగా నూనెలో వేయించి పాకం పెట్టాం. గులాబీ పువ్వులు. ఇవి ఏమన్నా డైమండ్ బిస్కెట్లు. ఇవి చూసారుగా, ఇవి కూడా పాకంలో వేసుకున్నాను. ఇదేం లేదు, గోధుమ పిండితోనే చేశాను నేను, గోధుమ పిండి బెల్లంతో. మీరు కూడా ఇలా స్వీట్లు చేసుకోండి. ఇప్పుడు అన్ని పండగలేగా, చేసుకోండి. నేను ఈ రకాల షేపుల్లో చేశాను అన్నమాట. ఇదేమన్నా గులాబీ పూల షేప్లో చేశాను, ఏమైనా పనస్తోనల షేప్లో చేశాను. ఈ డైమండ్ బిస్కెట్లు ఇట్లా చేసుకున్నాను. మీరు కూడా చేసుకోండి.